అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మనం చాలా అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు చేసుకున్నాం. కానీ ఒక్కసారి తీసుకుంటే గతంలో మన జగనన్న 5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలా ఉంది ఒక్కసారి గుర్తు చేసుకుందాం. అప్పుడు మహిళా భద్రతకి, మహిళాభ్యుదయానికి పెద్దపీట వేసేవారు జగనన్న. దాంతో మన అందరం కూడా చాలా సంతోషంగా ఒక పండగ వాతావరణంలో జరుపుకునే వాళ్ళం. ఈరోజు చూస్తే కూటమి ప్రభుత్వం మహిళా భద్రత కాలికి వదిలేసిన పరిస్థితి మనం చూసాం. అలాగే మహిళా సంక్షేమం తొంగలో తొక్కి ఇచ్చిన హామీలన్నీ కూడా ఏ ఒక్కటి నెరవేర్చని పరిస్థితి మనం చూసాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా బోరుని ఏడుస్తూ ఉన్నారు. అసలు నిరుద్యోగంలో ఉన్న మహిళలైతే తమ చెప్పులతో తమ చేతులతో తాము కొట్టుకుంటున్నారు, ఎందుకు ఈ కూటమి ప్రభుత్వానికి ఓటేసామా అని. ఆ రోజు తీసుకుంటే ఎన్నికల సమయంలో గతంలో జగనన్న ఇచ్చిన పథకాల కంటే ఎక్కువ పథకాలు ఇస్తాను అని చెప్పి ప్రజల్ని మభ్యపట్టి వీళ్ళు అధికారంలోకి వచ్చారు. కానీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూస్తే ఎన్ని పథకాలు ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో కూడా మహిళలే లబ్ధిదారులుగా ఉండేవారు. అవునా కాదా? మనల్ని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోపెట్టడానికి ఎంతగానో కృషి చేశారు. మన రక్షణ కోసం, మన మహిళల రక్షణ కోసం ఒక దిశా వ్యవస్థను తీసుకురావడం జరిగింది. ఆ దిశా వ్యవస్థలో దిశ యాప్, మనందరి ఫోన్లో దిశ యాప్ ఉంది కదా. దిశ యాప్ ఉంటే చాలు, మనకి ఎవరూ తోడవసరం లేదు. అర్ధరాత్రి అయినా ధైర్యంగా రోడ్డు మీద నడిచి వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే ఎవరైనా ఇబ్బంది పెడితే ఆ SOS బటన్ నొక్కితే 5 నిమిషాల్లో పోలీసులు వచ్చి మనల్ని రక్షిస్తారన్న ధైర్యం. ఈరోజు ఆ దిశ యాప్ లేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దిశ యాప్ని నిర్వీర్యం చేసింది. దిశ పోలీస్ స్టేషన్స్ లేవు, సరిగ్గా పనిచేయట్లేదు. అలాగే ఆ దిశ యాక్ట్, దిశ చట్టాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రం దగ్గరికి పంపించారు. కేంద్రంలో పెండింగ్లో ఉన్న అందులో ఉన్న అంశాలన్నీ కూడా మన రాష్ట్రంలో అమలయ్యేట్టుగా చేయడం జరిగింది. మహిళల వైపు కన్నెత్తి చూడాలంటేనా భయపడే పరిస్థితులు ఆ రోజు ఉండేది. ఈరోజు చూస్తే మహిళల భద్రత గాల్లో దీపంలో ఉండే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం చూస్తూ ఉన్నాం. గతంలో అయితే మన మహిళలకి 50% రిజర్వేషన్స్ రాజకీయ పదవుల్లో, అలాగే నామినేటెడ్ వర్క్స్లో అన్నింట్లో కూడా 50% రిజర్వేషన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పరిస్థితి మనందరము చూసాం. అసలు ఎంతోమంది మహిళలు పదవుల్లో కూర్చునేవారు. జెంట్స్ అయితే అనుకునేవారు, అయ్యో జగనన్న ప్రభుత్వంలో మేము మహిళగా ఎందుకు పుట్టలేదా అనేసి. అంత చక్కగా మహిళలకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. సంపాదన కోసం, తమ ఖర్చుల కోసం భర్త మీదో, తండ్రి మీదో, అలాగే కొడుకు మీదో ఆధారపడకూడదు అని చెప్పి ఎంతగానో వాళ్ళకి ఆర్థికంగా చేయూతనిచ్చారు ఆ రోజుల్లో. ఈరోజు తీసుకుంటే ఎన్నో పథకాలు పెడతాం, జగనన్న కంటే 10 రెట్లు ఎక్కువ ఇస్తామని చెప్పారు. జగనన్న ఎన్నికల సమయంలో ఎంతగానో మొత్తుకున్నా కూడా వినకుండా నమ్మి, కూటమిలో ఉన్న వాళ్ళు చెప్పే మాయ మాటలు నమ్మి ఓట్లు వేయడంతో ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చి ఎంత దారుణంగా మోసం చేసిందో చూసాం. ఒక బడ్జెట్ అయిపోయింది, రెండో బడ్జెట్ అయిపోయింది, చాలా దారుణంగా మోసం చేశారు. ముఖ్యంగా మహిళలకి ఈ ఆడబిడ్డ నిధి అనేసి ఈ పథకం ద్వారా 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకి నెలకి 1,500 రూపాయలు ఇస్తానని చెప్పి నమ్మబలిగితే, అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు వస్తాయని చెప్పి మహిళలందరూ నమ్మి ఆ రోజు ఓట్లేస్తే ఎంత ఘోరంగా అంటే మొదటి బడ్జెట్లో రూపాయి కేటాయించలేదు, రెండో బడ్జెట్లో కూడా రూపాయి కేటాయించిన పరిస్థితి. మొన్న బడ్జెట్ సమావేశాల్లో అయితే హోమ్ మినిస్టర్ అనిత గారు రూపాయి కేటాయించలేదని ప్రతిపక్షంలో ఉన్న మేమందరము చెప్తే, మీరు బడ్జెట్ పుస్తకం సరిగ్గా చదువుకొని రండి అని చెప్పారు. ఆవిడ ఈనాడు పేపర్ చూసి కేటాయించామని చెప్పేశారనమాట. చూసే రూపాయి కేటాయించలేదు. ఈ రెండో బడ్జెట్లో కూడా రూపాయి కేటాయించిన పరిస్థితి. ఎంత దారుణంగా ఈ ఆడబిడ్డ నిధి అని చెప్పి మహిళలకి మోసం.